హాయ్. రిజర్వేషన్లతోనే ఇండియా వెనకబడింది. రిజర్వేషన్లు తీసేస్తే మనం కూడా చైనాలాగా డెవలప్ కావచ్చు. అసలు దేశంలో సకల సమస్యలకు రిజర్వేషన్లే కారణం అన్నట్టు మొన్న నేను చేసిన చైనా గవర్నమెంట్ స్కూల్స్ వీడియో కింద కొంతమంది కామెంట్ చేశారు. అవి చూసిన తర్వాత రిజర్వేషన్ల మీద వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే రీసెర్చ్ చేసి కొంత సమాచారాన్ని, కొన్ని నిజాల్ని తెలుసుకున్నా. వాటిని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫర్ డిస్కషన్ సేక్ నేను ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయిని, అయినా సరే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా వాస్తవాలనే చెప్తాను మీకు. రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు అసలు మన దేశంలో ఎవరికి రిజర్వేషన్లు ఉన్నాయని కాకుండా ఎవరికి రిజర్వేషన్ లేవు అనే విషయాన్ని మాట్లాడుకుందాం. 90% భారతీయులు ఏదో ఒక రిజర్వేషన్ పొందుతున్న విషయం చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారు. అయితే ఆ రిజర్వేషన్ పంపకాల్లో అసమానతలు ఉండటమే అసలైన విషాదం. సో మన దేశంలో అసలు ఎవరెవరికి రిజర్వేషన్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు 1990 నుంచి 27% రిజర్వేషన్లు ఇస్తున్నారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని చెప్పి 2019లో మోదీ ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించింది. రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళు మెరిట్ గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పే లెక్కలు చూడండి. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభాకు తగినట్టుగానే రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ అంటే 52% జనాభా ఉన్న బీసీలకు మాత్రం 27% మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే బీసీ జనాభాలకు అనుగుణంగా సగం రిజర్వేషన్లు కూడా లేవు. అట్ ద సేమ్ టైం దేశంలో అగ్రవర్ణాల జనాభా నియర్లీ 15% అనుకుంటే అందులో సంపన్నులు తీసేస్తే మిగిలిన 10% పేదలకు ప్రభుత్వం 10% రిజర్వేషన్ కోటాను కేటాయించింది. అంటే వారి జనాభాలో ప్రతి ఒక్కరికి సరిపోయేలా రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. మరి 52% జనాభా ఉన్న బీసీలకు మాత్రం 27% దగ్గరే ఎందుకు ఆపేశారు? ఇకపోతే ఓపెన్ కేటగిరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓపెన్ కేటగిరీ అంటే అది అగ్రవర్ణాల కేటగిరీ మాత్రమే కాదు, అది అందరికీ ఓపెన్. కానీ వనరులు, కోచింగ్ సెంటర్లు, ఆర్థిక బలం ఉన్న అగ్రవర్ణాలు మాత్రమే ఇక్కడ మెజార్టీ సీట్లను సాధిస్తున్నారు. అటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో పాటు ప్లస్ ఇటు ఓపెన్ కేటగిరీ రెండు వైపులా కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీల కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారని ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి? ఎవరి సీట్ను తన్నుకుపోతున్నారు? కులగణన చేయాలని బహుజనులు ఎందుకు అడుగుతున్నారో ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇక్కడ ఒక విషయాన్ని నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు ఇచ్చే రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం కాదు. కానీ దేశంలో సగానికంటే ఎక్కువగా ఉన్న ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తే నానా గొడవలు చేశారు కదా, వాళ్ళ హిపోక్రసీ కోసమే నేను మాట్లాడుతున్నాను. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మెరిట్ దెబ్బతింటుందని ఎవరు గొడవ చేయలేదు. ఒక అగ్రవర్ణ విద్యార్థి 50 మార్కులతో సీట్ కొడితే అది మెరిట్లోకి వస్తుంది. కానీ ఒక దళిత విద్యార్థి 50 మార్కులతో సీట్ కొడితే అది రిజర్వేషన్ కోటా అని విమర్శించడం మనలోని డబుల్ స్టాండర్డ్స్ కి ఒక ఎగ్జాంపుల్. ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు వాడుకుంటే ప్రతిభ లేదని విమర్శిస్తారు. అంటే ఇక్కడ రిజర్వేషన్ల ప్రాబ్లం కాదు, ఎదుటి వ్యక్తి కులమే ప్రాబ్లం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అంటే ఒక వ్యక్తిలోని ప్రతిభను అతను చేసే పని ఆధారంగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, చదువు చెప్పేవాడు ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా బ్రాహ్మణుడే కావాలి. రక్షణ ఇచ్చేవాడు, పాలించేవాడు క్షత్రియుడు కావాలి. వ్యాపారం చేసే ఎవరైనా వైశ్యుడు అవ్వాలి. కానీ అలా జరగలేదే. కుట్రపూరితంగా కొంతమంది దీన్ని జన్మతః అని మార్చేశారు. అంటే బ్రాహ్మణుడింట్లో పుట్టినవాడు ఎలాంటి జ్ఞానం లేకపోయినా బ్రాహ్మణుడే, శూద్రుడింట్లో పుట్టినవాడు ఎంత జ్ఞానైనా శూద్రుడే అనే దుర్మార్గమైన పద్ధతి మొదలైంది. చేసే పని ఆధారంగా మనిషిని గుర్తించి గౌరవించాల్సిన మన సమాజం చేసే వృత్తి ఆధారంగా కుల రక్కసిని సృష్టించింది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కొంతమందికి ఉన్నత స్థానాన్ని, ఇంకొంతమందికి తక్కువ స్థానాన్ని కల్పించింది. కృష్ణుడు చెప్పిన గుణకర్మను కులకర్మగా మార్చేసింది. కేవలం ఒక వర్గానికి మాత్రమే చదువుకునే అవకాశం, పాలించడాన్ని ఒక వర్గానికి, వ్యాపారం చేసుకునే అవకాశం ఒక వర్గానికి మాత్రమే ఇవ్వడంతో జనాభాలో మెజార్టీగా ఉన్న శూద్రులు కేవలం సేవ చేయటానికి అని శాసించారు. అంతేకాదు, శూద్రుల్లోనూ కొంతమందిని అగ్రవర్ణ శూద్రులుగా, ఇంకొంతమందిని బీసీలు, దళిత, గిరిజనులుగా వర్గీకరించింది. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు కుల వ్యవస్థ అంటే కేవలం పని విభజన మాత్రమే కాదు, అది పనిచేసే మనుషుల విభజన కూడా. అందుకే భూమి ఉన్న కులాలను శూద్ర అగ్రవర్ణాలుగా, వృత్తులు చేసేవారిని బీసీలుగా, ఆ వృత్తుల్లోనూ గ్రామాలకు వెలుపలున్న వారిని దళిత, గిరిజనులుగా ఆనాటి ఆధిపత్య వర్గాలు విడగొట్టాయి. దీంతో ఒక వర్గం కంటే మరో వర్గం తాము ఎక్కువ అని భావించేలా చేశారన్నమాట. సో ఫలితంగా ఈ వర్గాలన్నీ కలిసి తమను అణచివేస్తున్న వ్యవస్థపై పోరాడకుండా
తమలో తామే కొట్టుకునేలా ఒక సోషల్ ఇంజనీరింగ్ పక్కా ప్లాన్గా జరిగింది. అందుకే దేవుడి మీద కొందరికి, రాజ్యపాలన మీద కొందరికి, వ్యాపారం మీద ఇంకొందరికి, భూముల మీద కొందరికి 1000 ఏళ్ల పాటు ఆధిపత్యం దక్కింది. సింపుల్గా చెప్పాలంటే రిజర్వేషన్లు లభించాయి. భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకర క్రూరమైన సామాజిక కుట్ర కారణంగానే దళిత కులం పుట్టింది. ఒక మనిషిపై దళిత్ అన్న ముద్రను ఒక్క రోజులో వేయలేదు. సమాజానికి అవసరమైన అత్యంత కష్టమైన పనులను, ఉదాహరణకు చనిపోయిన పశువులను ఊరు బయట పారేయటం, వాటి చర్మం వలచడం, ఊర్లో పారిశుద్ధ పనులు చేసే బాధ్యతను మొదట్లో కొంతమందికి అప్పగించారు. అయితే ఈ పనులు చేయటానికి వాళ్ళు ఇష్టపడకపోవడంతో వాళ్ళను సామాజికంగా, ఆర్థికంగా దెబ్బతీసే వేరే ఏ పని దొరకకుండా చేసి ఆ పనులనే తరతరాలు చేసేలా బలవంతం చేశారు. ఓవర్ ది టైం వాళ్ళే దళితులుగా మారారు. సమాజం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుద్ధ్యం చాలా ముఖ్యం కదా. మరి ఆ పని చేసే మనిషిని ఎంత గౌరవించాలి? ప్రపంచంలోని మిగతా దేశాల్లో గౌరవంగానే చూస్తారు, కానీ అదేంటో మన దేశంలోనే ఆ పనిని నీచమైనదిగా, ఆ పనులు చేసేవారిని అపవిత్రులుగా ముద్ర వేశారు. ఇంకా దారుణం ఏంటంటే వారిని అంటరాని వారిగా ప్రకటించి ఊరికి దూరంగా ఉంచి కనీసం వారి నీడ పడ్డ మైల పడిపోతామనే అమానవీయ ఆచారాన్ని పాటించారు. ఊరి చెరువులోని నీళ్లు తాగకుండా, బడిలో చదువుకోకుండా, గుడికి రాకుండా ఓ సామాజిక కట్టుబాటును చట్టబద్ధం చేశారు. ఫలితంగా దేశంలోని 80% మందికి జ్ఞానం, సంపద దూరం అయ్యాయి. దళితులు మంచి బట్టలు వేసుకోకూడదు, చెప్పులు తొడుక్కోకూడదు, వెండి బంగారు ఆభరణాలు ధరించకూడదన్న కట్టుబాట్లతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తాము తక్కువ అనే భావనను వారిలో నూరిపోశారు. జ్ఞానం అందితే తమను ఎక్కడ ప్రశ్నిస్తారో అని భయంతో వారిని చదువుకు దూరం చేశారు. పాటించిన వారి చెవుల్లో సీసం పోశారు. ఎన్నో రాజవంశాలు, ఎందరో గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజుల కాలంలోనూ ఈ సామాజిక అసమానత కొనసాగింది. ముస్లిం రాజుల కాలంలో కులం పోయిందని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ముఖ్యంగా మొఘలులు పాలనాపరమైన మార్పులు తెచ్చినా గ్రామీణ స్థాయిలో కుల వ్యవస్థను మాత్రం ముట్టుకోలేదు. ఇంతేకాదు, భూమిపై హక్కు కేవలం రాజులకు లేదా వాళ్ళ కింద ఉన్న జమీందారులైన అగ్రవర్ణాలకే ఉండేది. దళితులు, వెనకబడిన వర్గాలు భూస్వాముల కింద వెట్టి పని చేసేవారు. వీళ్లకు కూలికి బదులు కేవలం తినటానికి గింజలు మాత్రమే ఇచ్చేవారు. అంటే వీరు ఆస్తిని కూడబెట్టుకునే అవకాశం ఏ కోశానా లేదు. ఇకపోతే బ్రిటిష్ పాలనలో కూడా కులం చెక్కు చెదరలేదు. కీలక విషయం ఏంటంటే బ్రిటిషర్లు తెచ్చిన ఇంగ్లీష్ విద్యను 100 ఏళ్ల నుంచి చదువుకుంటున్న అగ్రవర్ణాలే ముందుగా అందిపుచ్చుకున్నాయి ఓ రీసెర్చ్ ప్రకారం. 1800 సంవత్సరం నాటికి ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో 90% కేవలం బ్రాహ్మణులే ఉండేవారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ అంబేద్కర్ వంటి మహానుభావులు ఈ అన్యాయాన్ని ప్రశ్నించారు. చదువు లేకపోవడంతోనే బహుజనులు వెనుకపడ్డారని గుర్తించారు. వారికి చదువు చెప్పే బాధ్యత తీసుకున్నారు. సో స్వతంత్రం వచ్చే నాటికి అగ్రవర్ణాల స్వర్గం, బహుజనుల నరకంలాగా భారతదేశం ఉండేది. జనాభాలో 5% ఉన్న జమీందారుల దగ్గర 80% సాగు భూమి ఉండేది. వ్యాపారం, బ్యాంకులు, మిల్లులు అన్నీ వైశ్యులు, మార్వాడి, జైన్, పార్షియల చేతుల్లోనే ఉండేవి. ఇందుకు ఫుల్ కాంట్రాస్ట్గా 1947 నాటికి దేశంలో 16% పైగా ఉన్న దళితులకు ఊరి బావుల్లో నీళ్లు తాగే హక్కు లేదు, స్కూళ్లలో చదువుకునే అవకాశం లేదు. అక్షరాస్యత రేటు దళితుల్లో 1% కంటే తక్కువగా ఉండేది. ఈ అణగారిన వర్గాలకు భూమి మీద హక్కు ఉండేది కాదు. వాళ్ళు కేవలం వెట్టి చాకిరీ చేసేవారు. ఆస్తి హక్కు లేకపోవడంతో వారికి సంపద పోగేసుకోవటం, దాచుకోవటం అంటే ఏంటో కూడా తెలియకపోయేది. 1000 ఏళ్లుగా దళిత, గిరిజనులకు చదువు, ఆస్తి, గౌరవం లేకుండా చేసిన తప్పును సరిదిద్దడానికి కొన్ని దశాబ్దాల పాటు ప్రత్యేక ప్రోత్సాహం అవసరమని మన ఫౌండింగ్ ఫాదర్స్ భావించారు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వటం సులభం, కానీ ఒక పారిశుద్ధ కార్మికుడు కొడుకు కలెక్టర్ అవ్వాలంటే అతనికి సమాజం తోడుగా నిలబడాలన్నారు. ఒక వ్యక్తికి 100 ఏళ్లుగా ఆహారం అందకుండా చేసి డైరెక్ట్గా అతన్ని ఒలింపిక్స్ రన్నింగ్ రేస్లో పరిగెత్తించి గెలిస్తేనే అతనికి మెరిట్ ఉన్నట్టు అనటం న్యాయం ఎలా అవుతుంది? అతనికి ముందు బలాన్ని ఇవ్వాలి. ఆ బలమే రిజర్వేషన్. రిజర్వేషన్లు ప్రతిభను చంపవు, అణిచివేయబడిన ప్రతిభకు ఊపిరి పోస్తాయి. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారు నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండాలి. రిజర్వేషన్లు లేకపోతే అగ్రవర్ణాలు మాత్రమే చట్టసభల్లో, కోర్టులో ఉండి తమకు అనుకూలమైన చట్టాలు చేసుకుంటారు. అందుకే రాజకీయ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు మన రాజ్యాంగ నిర్మాతలు సీట్లు కేటాయించారు. సమానత్వం అంటే అందరినీ ఒకే లైన్లో నిలబెట్టడం కాదు,
కింద ఉన్నవాడికి పీట వేసి పైనున్న వాడితో సమానంగా కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో మన దేశంలో అమలు చేస్తున్న రిజర్వేషన్లు మరి అనుకున్న ఫలితం సాధించాయా? రిజర్వేషన్లతో ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగిందా? సామాజిక వివక్ష అంతరాలు అంతమయ్యాయా? ఈ ప్రశ్నలకు లేదు కాదు అన్న సమాధానాలే వినిపిస్తాయి. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో జరిగిన మొదటి జనగణనలో దేశ జనాభా 36 కోట్లని తేలింది. ఈ జనాభాలో 80% కంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండేవారు. అయితే కీలకమైన నిర్ణయాధికారం ఉండే రాజకీయ ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో వీరి వాటా 1% కూడా ఉండకపోయేది. కేవలం 15% ఉన్న అగ్రవర్ణాల చేతుల్లోనే 90% పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేవి. రాజకీయాల్లో అయితే మొత్తం అగ్రవర్ణాలే. 1951 సెన్సస్ ప్రకారం దేశ అక్షరాస్యత 18%. కానీ దళితుల్లో అది 1% కంటే తక్కువ. అంటే 100 మందిలో ఒకరికి కూడా సంతకం చేయడం రాదు. దేశంలో ఉన్న 80% సాగు భూమి కేవలం 10% భూస్వాముల దగ్గరే ఉండేది. (1947) ముందు దేశంలో అసలు రిజర్వేషన్లే లేవు కదా. మరి మన ఇండియా సూపర్ పవర్గా ఉండేదా? లేదు కదా. ఎందుకంటే 80% జనాభాను చదువుకు సంపదకు దూరం పెడితే దేశం ఎలా డెవలప్ అవుతుంది? పోనీ స్వాతంత్రం వచ్చాక రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత అయినా ఈ పరిస్థితుల మార్పు వచ్చిందో లేదో చూద్దాం. మన దేశంలో కీలకమైన శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. రిజర్వేషన్లు పొందిన దళిత, గిరిజన, బీసీలు మొత్తం ఈ 3 విభాగాల్లో తిష్ట వేసుకొని కూర్చొని దేశం డెవలప్మెంట్ కాకుండా అడ్డుకుంటున్నారని కొంతమంది భావిస్తున్నారు. కానీ అంత సీన్ లేదు అక్కడ. ఇన్ని రిజర్వేషన్లు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఆ 3 రంగాల్లో దళిత, గిరిజన, బీసీల ప్రాతినిధ్యం చాలా చాలా తక్కువ. ముందుగా రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. రాజకీయం అంటేనే ఓట్లు. ప్రజలు ఎవరినైనా అందలం ఎక్కిస్తారు. ఇక్కడ అందరూ సమానమే అంటారు కదా. మరి ఇందులో నిజముందా అంటే లేదని చెప్తాను. ఇప్పటిదాకా పనిచేసిన 15 మంది ప్రధానమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా దళిత, గిరిజన సామాజిక వర్గం నుంచి లేరు. బీసీల నుంచి కేవలం 2 ప్రధానయ్యారు. ఇంతేకాదు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులైన దళితుల సంఖ్యను వేల మీద లెక్క పెట్టొచ్చు. జనాభాలో 17% ఉన్న ఎస్సీలకు దక్కింది చాలా తక్కువ. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క దళిత ముఖ్యమంత్రి కూడా లేడు. ఇక న్యాయ వ్యవస్థ గురించి చెప్పుకుందాం. 1950 నుండి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో సుమారు 250 మందికి పైగా జడ్జీలుగా పనిచేశారు. ఇందులో కేవలం 6 లేదా 7 దళితులు మాత్రమే న్యాయమూర్తులయ్యారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా చీఫ్ జస్టిస్లు అయితే అందులో ఎస్టీల నుంచి ఒక్కరు కూడా లేరు. దళిత సామాజిక వర్గం నుంచి ఒక్క కేజీ బాలకృష్ణన్ మాత్రమే చీఫ్ జస్టిస్ అయ్యారు. ఒక సర్వే ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో దాదాపు 40 నుండి 50% కేవలం బ్రాహ్మణులు మాత్రమే. దీని మెరిట్ అంటారా? 3% ఉన్న జనాభాకు 50% సీట్లు దక్కటం మెరిటా లేక సామాజిక ఆధిపత్యమా? మీరే చెప్పండి. కార్యనిర్వాహక వ్యవస్థ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన 89 మంది సెక్రటరీల్లో ఎస్సీలు కేవలం 3 మాత్రమే ఉన్నారు. గిరిజనులు 1-2 ఉంటారు. అంటే టాప్ లెవెల్ పాలసీ మేకింగ్లో ఇవాల్టికి బహుజనుల వాటా 0. అటు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, చాలా శాఖల్లోనూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లెవెల్లో మెరిట్ పేరుతో లేదా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ పేరుతో అణగారిన వర్గాలను పక్కన పెడుతున్నారు. గ్రూప్ డి ఉద్యోగాల్లో దళితులు 90% పైనే ఉంటారు. కానీ ఈ ఉద్యోగాలు ఏంటో తెలుసా? స్వీపర్, పారిశుద్ధ్య పనులు చేసే పోస్టులు. నిర్ణయాలు తీసుకునే గ్రూప్ ఏ పోస్టుల్లో మాత్రం రిజర్వేషన్ కోటా పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. కానీ తక్కువ స్థాయి ఉద్యోగుల్లో మాత్రం రిజర్వేషన్ కోటాను ఖాళీ ఉంచడం లేదు. ఇప్పుడు చెప్పండి, దళితులు కానీ బీసీలు కానీ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కొట్టేశారా? శాసనాలు చేసే దగ్గరున్నది ఎవరు? వాటిని అమలు చేసే దగ్గరున్నది ఎవరు? అగ్రవర్ణాలే కదా. మరి మన దేశం డెవలప్ కాలేదంటే అందుకు కారణం ఎవరవుతారు? మరెందుకు దళితులను బూచీగా చూపిస్తున్నారు? అయితే ఆక్స్ఫామ్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలోని 40% సంపద కేవలం 1% సంపన్నుల దగ్గరే ఉంది. ఈ 1% అల్ట్రా రిచ్లో దళితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి, నెట్వర్కింగ్ కావాలి. 100 ఏళ్లుగా ఆస్తులు కూడబెట్టుకున్న వర్గాలకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి. దళితులకు ఎందుకు ఇస్తాయి? దళితులకు భూమి లేదు, వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేవు. ఒకవేళ రిజర్వేషన్లతో ఉద్యోగం వచ్చినా ఆ జీతం కేవలం ఆ కుటుంబం గడవడానికే సరిపోతుంది తప్ప
అంబానీ, అదానీలతో పోటీపడి టాప్ 1%లోకి వెళ్ళటానికి సరిపోదు కదా. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నలో చాలా క్లియర్గా మనకు సామాజిక అసమానతలు కనిపిస్తాయి. 1954లో ప్రారంభమైనప్పటి నుండి 2024 వరకు 53 మందికి భారతరత్న పురస్కారం లభించింది. ఇందులో 45 అగ్రవర్ణాలకు, 5 ముస్లింలకు, 2 దళితులకు, 1 ఓబీసీకి దక్కాయి. విషాదం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క గిరిజనుడికి కూడా భారతరత్న దక్కలేదు. దాదాపు 85% అవార్డులు అగ్రవర్ణాలకే దక్కాయి. మిగతా 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాలో ఎవ్వరు కూడా దేశం గర్వించే పనులు చేయడం లేదా? అవార్డులు ప్రతిపకిస్తారు, కానీ సామాజిక నేపథ్యాన్ని చూసి కాదని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకు నాదొక్కటే క్వశ్చన్. అంబేద్కర్ చనిపోయిన 34 సంవత్సరాల తర్వాత భారతరత్న ప్రకటించారు. అంటే బాబాసాహెబ్కు ప్రతిభ లేక లేట్ అయిందా? కాదు, ఆయన్ను గుర్తించడానికి పాలకులకు మనసు రాలేదు. భారతరత్న లేదా పద్మ అవార్డులను ఎవరు నిర్ణయిస్తారు? ఆ సెలక్షన్ కమిటీలో ఎవరుంటారో తెలుసుకుంటే చాలు ఈ అవార్డులు ఎందుకు ఒకటే కులానికి వస్తున్నాయో అర్థమవుతుంది. ఇక్కడ అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే రిజర్వేషన్లు తీసేయమంటున్న వాళ్ళు కీలకమైన ఒక విషయం మర్చిపోతున్నారు. అసలు ఇప్పుడు దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, బ్యాంకులు అన్నీ ప్రైవేట్ అవుతున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు కదా. దేశంలోని మొత్తం ఉపాధిలో ప్రభుత్వ ఉద్యోగాల వాటా కేవలం 2-3% మాత్రమే. ఈ 3% ఉద్యోగుల్లోనే దళితులకు రిజర్వేషన్లు ఇస్తున్నారని కొంతమంది నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. మరి మిగిలిన 97% ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు కదా. మరి అక్కడ మనం చైనాతో కానీ, అమెరికా, జపాన్లతో కానీ పోటీ పడుతున్నామా? లేదు కదా. పైగా రిజర్వేషన్లు అసలే లేని గల్గోటియా లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలు మొన్న జరిగిన ఏఐ సమ్మిట్లో దేశం పరువును ఎలా గంగలో కలిపోయో చూసాం కదా. సో ఇదండి మన దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల కథ. చైనాలో కుల వ్యవస్థ లేదు. అక్కడ కొన్ని వర్గాలపై శతాబ్దాల సామాజిక అణిచివేత కొనసాగలేదు. అక్కడ సమస్య పేదరికం, ఇక్కడ సమస్య సామాజిక నిర్మాణం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇంకా అవసరం అన్న విషయం అర్థమవుతుంది. చైనాలో విద్యా వ్యవస్థ బాగుంటానికి కారణం అక్కడ ప్రభుత్వం తన దేశ జీడిపిలో 5% ఖర్చు చేయటమే. మన దగ్గర మాత్రం స్కూళ్లకు నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేసి ఆ నెపాన్ని రిజర్వేషన్ల మీదకు నెట్టడం ఒక పెద్ద కుట్ర. రిజర్వేషన్లు అంటే భిక్ష కాదు, వేల ఏళ్ల అణిచివేతకు ప్రతిఫలంగా దక్కిన ప్రాతినిధ్యం. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడికి ఒకే రకమైన విద్యా వనరులు అందిన రోజు రిజర్వేషన్ల అవసరమే ఉండదు. ప్రశ్నించాల్సింది రిజర్వేషన్లని కాదు, మన పిల్లలకు చదువు చెప్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుండి ఎందుకు తప్పుకుంటుందో ప్రశ్నించండి. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని గొంతెత్తండి. అప్పుడు ఏ కులానికి చెందిన పేదవాడైనా సంతోషిస్తాడు. ఆ రోజు చైనా కంటే ఇండియా డెఫినెట్గా గొప్పగా మారుతుంది. ఎట్లాస్ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, టాలెంట్ ఏ ఒక్కరి పేటెంట్ కాదు. నాగులి పట్టి దుక్కి దున్నే రైతుకు, డప్పు కొట్టే మాదిగకు, కుండలు చేసే కుమ్మరాయనకు, మగ్గన్నేసే శాలాయనకు, కళ్ళు గీసే గౌడ్ సాబ్కు, ఇలా ఎవ్వరిని మోసం చేయకుండా సమాజ అవసరాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన నైపుణ్యం ఉంది. కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే మనం అక్షరాన్ని మాత్రమే ప్రతిభ అన్నాం, కానీ ఈ దేశాన్ని నిర్మించిన శ్రమను మాత్రం మెరిట్ అనలేదు. ఇనఫ్, ఆ టాలెంట్ను గుర్తించి ఆ శ్రమను గౌరవించే విశాల హృదయం మనకు ఉంటే అసలు ఈ సామాజిక అసమానతలు అనేవి ఉండవు. ఎస్సీ, ఎస్టీలకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దడమే రిజర్వేషన్ల అసలు లక్ష్యం. అలా జరగాలంటే 1000 ఏళ్లుగా మన మెదడులో పాతుకుపోయిన కులతత్వ ఆలోచనల తుప్పును వదిలించుకోవాలి. అప్పుడే ఈ దేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది. చైనాను కాదు, ప్రపంచాన్నే తలదన్నే శక్తి మనకు వస్తుంది. థ్యాంక్ యూ.